ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సో నిన్న 71st జాతీయ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో మన తెలుగు వాళ్ళు కూడా సత్తా చాటడం జరిగింది. టాలీవుడ్ నుంచి ఎన్నో అవార్డులు పలు కేటగిరీస్ లో అయితే మనకి రావడం జరిగింది. సో భగవత్ కేసరికి, బలగం మూవీలో ఆ లిరిక్స్ కి, అదే విధంగా బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా హనుమాన్ కి, బేబీకి బెస్ట్ రైటింగ్ కి, ఇలాంటి పలు కేటగిరీల్లో మనకైతే జాతీయ అవార్డు రావడం జరిగింది. అల్లు అర్జున్ గారు కూడా ఇంతకు ముందు నేషనల్ అవార్డు కొట్టినారు కదా. సో అంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఎక్కడ ఉండేది, బక్కప్రాల నుంచి తీసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక బిగ్గెస్ట్ హిట్ బాహుబలి వరకు కూడా ఎన్నో సినిమాలు చేశాము, కానీ అంతగా గుర్తింపు ఎప్పుడు రాలేదు. కానీ మన తెలుగు స్థాయిని ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఎక్కడి వరకు తీసుకెళ్లారు, మన డైరెక్టర్లు ఎక్కడి వరకు తీసుకెళ్లారు అనేది క్లియర్ గా మనం చూస్తూనే ఉన్నాము. అసలు తెలుగు ఆడియన్స్ అంటే సినిమాకి ప్రాణం ఇస్తారు, అంటే వాళ్ళ హీరోని దేవుళ్ళలాగా కొలిసే చాలా మంది ఉన్నారు. అంత ప్రేమ సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి. అసలు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఇన్ని అవార్డులు రావడము, తెలుగు ఇండస్ట్రీ ఈ విధంగా డెవలప్ అవ్వడము ఎలా అనిపిస్తుందో ఇక్కడ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రకంగా దూసుకెళ్ళిపోతుంది? బాగానే అనిపిస్తుంది, ప్రౌడ్ ఆఫ్ అనిపిస్తుంది బ్రో. ఫస్ట్ ఏమో రీచ్ అవ్వట్లేటుండే, ఇప్పుడేమో ఫుల్ రీచ్ అవుతుంది బ్రో. ఒకప్పుడు సినిమా అంటే హాలీవుడ్, బాలీవుడ్ అని చెప్పుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు సినిమా అంటే ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఇంకా ప్రౌడ్ అనిపిస్తుంది బ్రో. ఎప్పటి నుంచి బాహుబలి రీచ్ అయిందా అప్పటి నుంచి ఇంకా ప్రౌడ్ అనిపిస్తుంది బ్రో. బాహుబలి తర్వాత మన తెలుగు స్టాండర్డ్ లెవెల్స్ అనేవి ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ పోయింది. మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది పుష్పతో. సో ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది బ్రో, సో ప్రౌడ్ ఆఫ్. సో రీసెంట్ గా వచ్చే మూవీస్ కూడా ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చాయి? ఇప్పుడు ఇంకా తెలుగు ఇంకా రీచ్ అయిపోతుంది బ్రో, జర రీచ్ అయిపోతూనే ఉంటుంది. బాగానే అనిపిస్తుంది బ్రో. 71st నేషనల్ అవార్డ్స్ కూడా మనలో చాలా మందికి రావడం జరిగింది. మనలో హనుమాన్ కి కావచ్చు, బేబీకి కావచ్చు. చూసినా బ్రో. హనుమాన్ అయితే సేమ్ రియాలిటీ లాగా ఫీల్ అవుతుంది బ్రో. అది ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా? హనుమాన్ గురించి ఎంతైనా చెప్పినా అది తక్కువనే బ్రో. హనుమాన్ గురించి ఎంతైనా చెప్పినా అది తక్కువనే, అది సేమ్ మొత్తం రియాలిటీలో వస్తుంది. హాయ్ బ్రో. తెలుగు మూవీ స్టాండర్డ్స్ అనేవి వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కే వచ్చినాయి, ఆస్కార్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగా అనిపిస్తుంది బ్రో, బికాస్ ఆఫ్ మన తెలంగాణ డైరెక్టర్స్ మొత్తం పాత మూవీని మంచిగా యాక్షన్ తో థ్రిల్లింగ్ గా ఇట్లా చూపిస్తారు బ్రో. అది కొంచెం నాకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. దట్స్ వై ఐ లైక్ తెలుగు మూవీస్. ఒకప్పుడు మూవీ ఎలా ఉండేది తెలుగు ఇండస్ట్రీ అంటే, మన హీరోలు బయటికి వెళ్ళినా గానీ గుర్తుపట్టలేని పరిస్థితులు కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మొత్తం వేరే ఉంది బ్రో. అయితే లైక్ కింగ్డమ్స్ మూవీ, బాహుబలి చూసారు బ్రో, మొత్తం వేరే లెవెల్లో ఉంటది బ్రో ఈ మూవీస్ అయితే. అందుకే తెలుగు ఆడియన్స్ కి ముఖ్యంగా సినిమాస్ అంటే పిచ్చి కదా. పిచ్చి బ్రో. లైక్ నార్త్ సైడ్ కూడా తెలుగు మూవీసే చూస్తారు బ్రో. హిందీ డబ్బేడే మూవీ మరీ ఎక్కువ అయిపోయింది బ్రో. డైరెక్టర్స్ గారు మూవీస్ అయితే బాగా తీస్తారు. పేరు? రమ్యనా? స్టూడెంటా? ఎంబీఏ. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 71st నేషనల్ అవార్డు మన తెలుగులో కూడా చాలా కేటగిరీస్ కి రావడం జరిగింది. భగవత్ కేసరికి, హనుమాన్ కి, బలగం సాంగ్ కి. అసలు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటూ? యాక్చువల్లీ ఈ డేస్ లో అయితే మూవీస్ బాగా వస్తున్నాయి, అండ్ మన కల్చర్ అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి, ట్రెడిషన్స్ అవన్నీ ఇంకా వేరే కంట్రీస్ కి అలా వెళ్ళడం అంటే మన ఇండియా గురించి మామూలుగా అయితే తక్కువ మంది తెలుసు. సో వీటి వల్ల ఏంటి అంటే వేరే వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది కదా. సో అది వెరీ హ్యాపీ ఫర్ దట్. ముఖ్యంగా బలగం మూవీలో అయితే మన తెలంగాణ యాసని, సంస్కృతిని చాలా మంచిగా తీసుకెళ్లడం జరిగింది కదా. యాక్చువల్లీ దాని వల్ల ఏంటి అంటే మన చాలా మంది కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, దాని వల్ల కొంచెం చాలా మంది తెలుస్తుంది కూడా. సో అది ఇట్స్ గుడ్ ఫర్ మీ. బాగా అనిపిస్తుంది. ఆఫ్టర్ బాహుబలి తెలుగు సినిమా ఇండస్ట్రీ లైఫ్ మారిందని చెప్పుకోవచ్చా? దాని వల్ల ఇంకా మొత్తం హాలీవుడ్ ఓవరాల్ ఇండియా వరకు వెళ్ళింది, నార్మల్ సౌత్ ఇండియా అది. ఇట్స్ ద ఫస్ట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు మరి, మన తెలుగు ఇండస్ట్రీ ఈ రకంగా డెవలప్ అవుతుంది ఒక తెలుగు ఆడియన్ గా? తెలుగు ఆడియన్ ఇంకా మంచి మూవీస్, ఇంకా బాగా ట్రెడిషన్స్ అవన్నీ బాగా పోర్ట్రే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. హాయ్ బ్రో. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 71st నేషనల్ అవార్డు లో
చాలా కేటగిరీస్ లో మనకి అవార్డ్స్ రావడం జరిగింది. అసలు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేబీ మూవీకి బెస్ట్ రైటింగ్ వచ్చింది కదా, అండ్ బాలకృష్ణ మూవీ ఒకటి భగవత్ కేసరి బెస్ట్ ఫిలిం అవార్డు, ఇంకా హనుమాన్ కి బెస్ట్ యాక్షన్. అవును, సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ ఇలానే మంచిగా డెవలప్ అయ్యి సొంతంగా హాలీవుడ్ రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ లో ఒక పేరు ఉంది కదా, హాలీవుడ్ మూవీ ఇన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది అన్నట్టు మన తెలుగు ఇండస్ట్రీ కూడా సేమ్ అంతే ఒక రేంజ్ ఉండాలి అన్నట్టు అవుతుందని చెప్పేసి ఫీల్ అవుతుంది. మనకి గుర్తించే వాళ్ళు కూడా కాదు, యాజ్ ఆఫ్ నౌ మనం ఇంటర్నేషనల్ గా ఏదైనా సినిమా వస్తుందంటే వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ మన తెలుగు సినిమా కోసం. అవును, ఇప్పుడైతే ఒకప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు లేదు, కానీ కాకపోతే మంచి మూవీ, మంచి డైరెక్షన్, మంచిగా ఉంటే మంచి హీరో, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతూ ఉంది ఇప్పుడు కూడా. సో 100 days కాకపోయినా మంచిగా ఆడుతుంది, మంచిగా కలెక్షన్స్ వస్తున్నాయి. అవును అవును. ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ తో చేయడానికి కూడా చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అదర్ ఇండస్ట్రీ. అవునండి, ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత డిఫరెంట్ లాంగ్వేజ్ తో ప్రాబ్లం మనం పక్కకు పెడితే అన్ని డైరెక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది కాబట్టి నాకైతే మన ఇండస్ట్రీ ఎక్కువ ఇష్టం అన్నమాట. తెలుగు ఆడియన్స్ అంటే సినిమాకి ప్రాణం ఇస్తారు, హీరోయిన్ దేవుళ్ళలాగా చూస్తారు. అలాంటిది ఇట్లాంటి కొన్ని అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే చాలా సంతోషంగా ఉంటారండి, వాళ్ళ ఫ్యామిలీకి కానీ. కాకపోతే ప్రతి హీరోకి, డైరెక్టర్ కి, ప్రతి ఒక్కరికి అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చేసే పనికి వాళ్ళకి అప్రిషియేషన్ వస్తే ఇంకా చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి ఒక హ్యూమన్ బీయింగ్ కి అది నీడ్ అన్నమాట. పేరు పల్లవి. ఎలా అనిపిస్తుంది తెలుగు మూవీస్ నేషనల్ అవార్డుకి ఇప్పుడు 71st నేషనల్ అవార్డు రావడం జరిగింది తెలుగు ఫిల్మ్స్? వీఆర్ ఫ్రమ్ ఒడిస్సా నుంచి వచ్చి కూడా లైక్ తెలుగు ఫిల్మ్స్ మేము చూస్తాం, ఫాలో అవుతాం. తెలుగు ఫిల్మ్స్ తెలుగు ఫిల్మ్ అంతా ఎదగడం చూసి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే రీసెంట్ టైమ్స్ లో అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రకంగా వెళ్తుంది కదా, ఒకప్పుడు ఏం లేదు. సో ఈ గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచి డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి యాక్టర్స్ వస్తున్నారు, కొంత గుర్తింపు వస్తుంది అందరికి. సారీ. అంటే మీకు ఒక ఒడిస్సా గర్ల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఎట్లా అట్రాక్ట్ అయ్యారు ఏ మూవీతో? ద స్టోరీ, కంటెంట్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద లవ్, అట్రాక్షన్, హీరోస్ అందంగా ఉంటారు, వాళ్ళు బాగా చూపిస్తారా? హీరోస్ బాగుంటారా తెలుగు? ఆబ్వియస్, తెలుగు వాళ్ళు ఆ మాత్రం ఉండాలి కదా. హాయ్, హలో, మీ పేరండి? రమాదేవి. రమాదేవి గారు, సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 71st నేషనల్ అవార్డు లో కొన్ని కేటగిరీస్ లో మనకి అవార్డ్స్ రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది తెలిసినప్పుడు యాజ్ ఎ మూవీ లవర్ గా? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇలాంటి మూవీస్ కి ఇంకా అవార్డ్స్, అలా ఆస్కార్ అవార్డ్స్ అలా వస్తుంటుంటే ఇంకా డైరెక్టర్స్ కానీ అందరికి బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఇలా ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. కొత్త డైరెక్టర్లను కానీ ఎవరినైనా సరే ఇంకా మూవీస్ మనకు చూడాలనిపిస్తుంది, ఇంకా తీయాలని కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇలా ఉండటం వల్ల. అయితే ఇప్పుడు బలగంలోని సాంగ్ ఊరు పల్లెటూరు సాంగ్ అయితే బెస్ట్ లిరిక్స్ అవార్డు రావడం జరిగింది. ఆ సాంగ్స్ లిరిక్స్ ఎలా ఉంటాయి? మంచిగా మంగ్లీ గారు పాడారు కదా? అవును, మంగ్లీ గారు చాలా బాగా పాడతారు. కొత్తగా వెరైటీగా వాయిస్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది వాయిస్ ఆమెది. బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది, నేను కూడా చాలా సార్లు విన్నాను. హనుమాన్ మూవీ అయితే ఇంకా చాలా బాగుంది అసలు. హనుమాన్ మూవీ మొత్తం హనుమంతుడిది కానీ ఆ లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఒకప్పుడు తెలుగు ఫిలిం ని ఎవరు అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఆఫ్టర్ బాహుబలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మారిపోయింది. సో హౌ డు యు ఫీల్? అది ఇంకా మాటల్లో చెప్పలేము, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత మునుపు తెలుగు ఇండస్ట్రీ అంటే ఓన్లీ టాలీవుడ్ అంటే ఓన్లీ నార్మల్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇలా మన డైరెక్టర్స్ కొత్తగా తీయబట్టి అది ఆస్కార్ లెవెల్ కి వెళ్తుందంటే ఇంకా అసలు మన గ్రేట్నెస్ అనుకోవాలి. నిజంగా మన డైరెక్టర్ల వలన మనము టాలీవుడ్ అనేది చాలా పేరు పొందింది. ఇప్పుడు టాలీవుడ్ ని అందరు కలవరిస్తున్నారు కూడాను. చాలా హ్యాపీగా ఉంది, తగ్గేదే లేదు. ఓకే, తగ్గేదే లే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు